కష్టపడి చదువుకునే విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పిస్తూ ఉద్యోగాలు కల్పించే మార్గదర్శిగా ఉద్యోగ ప్రమోదం ఉంటుందని శ్రీనాథ్ ఆచార్య అన్నారు. శ్రీ సత్యర్థ తీర్థ స్వామీజీ ఆదేశాలతో శ్రీ ఉద్యోగ ప్రమోద నిర్వహిస్తున్నట్లు రాఘవేంద్ర ఆచార్య తెలిపారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన ఉద్యోగ ప్రమోద కార్యక్రమంలో శ్రీ సత్యర్థ తీర్థ స్వామీజీ పాల్గొని ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ఆశీర్వదించి ఆఫర్ లెటర్లను అందజేశారు. నిన్న జరిగిన కేశవ్ మెమోరియల్లో జరిగిన కార్యక్రమంలో 50 మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. లాగా మొదలుపెట్టాము. ఈ చాతుర్మాసం విశేషంగా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేశాము. ఒకటేమో కెరియర్ కనెక్ట్ అని, రెండోదేమో విచారవాహిని అని, మూడోదేమో హ్యాకథాన్ అని. ఏం చేస్తామంటే విచారవాహినిలో పిల్లలు వచ్చి విన్నారు మనం చెప్పింది ఎక్స్పర్ట్స్. సెకండ్ రౌండ్ ఏమైపోయింది అంటే ఇదే విచారవాహినిలో పాల్గొన్న పిల్లలు హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో కూడా గెలిచిన పిల్లలు కెరియర్ కనెక్ట్లోకి వచ్చారు. నిన్న జరిగిన హ్యాకథాన్ ఈవెంట్, కేశవ్ మెమోరియల్లో జరిగిన ఈవెంట్లు దాదాపు 50 మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది. దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఒక 50 మంది పిల్లలకు ఒక షేట్ ఉంది. అది సెలెక్ట్ చేస్తారు. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అవుతుంది. దీంట్లో నా సహోదరులు గిరీష్ మరియు నీలేష్. స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది ఏంటంటే శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ వారు ఉత్తరాది మట్ట అధికారులు మాకు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఒక బ్లెస్సింగ్స్తో, ఆయన ఒక ఆశీర్వాదంతో, ఆయన ఒక దీవెనతో ఈ కార్యక్రమం నెరవేరింది.